హలో శేఖర్ గారు, ఎలా ఉన్నారు? బాగుంది. గుడ్ టు సీ యూ అండి. గుడ్ టు సీ యూ. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చాలా చాలా స్పీచెస్లో నాకు మీ స్పీచ్లో మీరు వాడిన ఒక సెంటెన్స్, సరస్వతీదేవి తలెత్తుకుని చూసేలా ఉంటుంది సినిమా అని చెప్పి, ఇట్ అట్రాక్టెడ్ మీ సో మచ్. ఏంటి సార్, చాలా పెద్ద స్టేట్మెంట్ అది. అని నేను అంటే నేను చేస్తే థింకింగ్ 25 yearsగా నేను మాట్లాడేటప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట బేసిక్గా. సో నేను ఆనంద్కి చెప్పాను, ఏదో గుర్తొచ్చింది నాకు. ఆనంద్కి సరస్వతీదేవి అదేంటి ఆనందంతో గెంతులేకపోయినా సిగ్గుతో తలంచుకోదు నా సినిమా చూసి అని చెప్పినప్పుడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఐ వాజ్ రియలీ హ్యాపీ అబౌట్. నాకు అంటే కంటెంట్ పరంగా నేను ఆనంద్ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక జీవితం అలా తీసి చాలా సినిమాలు అలా, ఇప్పుడు హ్యాపీ డేస్ అంటే కాలేజ్ అంటది. ఇది మనకి ఎవరికి తెలియని ప్రపంచం, నాకు తెలియని ప్రపంచం, దాన్ని నేను ప్రజెంట్ చేస్తున్నాను ఒక చాలా ప్రైడ్ దీంతో చెప్పాను. అంటే కంటెంట్ పరంగా అంటే ఇది నేను ఎంచుకున్నందుకే నేను హ్యాపీగా నాకు ఇది తీసేసాను, ఇది అన్నిటికంటే గొప్ప సినిమా అని కాదు బేసిక్. అంటే ఎవరు ప్రాబ్లీ డేర్ చేయని, ఎవరు ధైర్యం చేయని కానీ చెప్పాలనుకొని అలాంటిది నాకు కుదిరింది అనేది నేను ఆ విషయంలో చెప్పాను అనమాట. అంటే ఒక సార్థకత ఉంటుంది కదా మేము ఫిల్మ్ మేకర్కి. ఇన్ని తీసిన తర్వాత ఇవి దీని గురించి ఇప్పుడు అమ్మాయిల ఫ్యాన్స్, ఇప్పుడు గోదావరి ఉంటుంది, ఆనంద్ ఉంటుంది, ఫిదా ఉంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ హ్యాపీ డేస్ ఉంటుంది, పొలిటీషియన్స్, పొలిటికల్ లీడర్ ఉంటుంది, ఇట్లాంటి ఒక్కొక్క దానికి ఉన్న దీంట్లో ఎవరు అనేది మనం చాలా ఇగ్నోర్ చేస్తున్న ప్రపంచము, మనకు తెలిసి మనం దాంతో బతికేస్తున్న ప్రపంచాలు, ఒక అత్యంత గొప్ప ప్రపంచం, ఒక అత్యంత పేద ఒక ప్రపంచం అనేది చూపించగలుగుతున్నాను అన్న హ్యాపీనెస్ చెప్పాను. అంటే ఎంచుకున్న కథ. సో జనరల్గా ప్రతి ఫిల్మ్ మేకర్కి ఒక సిగ్నేచర్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొంచెం ట్రెండ్ ఇవన్నీ ఎక్కువైపోయి మేబీ అది మిస్ అవుతుందేమో తెలియదు, కానీ శేఖర్ కమ్లా గారికి మాత్రం ప్రతి సినిమాకి ఆయనకు ఒక సిగ్నేచర్ ఉంటుంది. మంచి కాఫీ లాంటి సినిమా మీరు అన్నట్టే అదొక అయిపోయింది. బట్ ఈ సినిమా వచ్చేటప్పుడు కంప్లీట్గా మీ సిగ్నేచర్ అనేది లేని సినిమా, టోటల్ ఒక డిఫరెంట్ పాత్ర చూస్ చేసుకున్నారు. వయసు సిగ్నేచర్ అనేది కంటెంట్ ఉండదండి యాక్చువల్. అంటే సిగ్నేచర్ అనేది ఇప్పుడు అందమైన సినిమాలు, రొమాంటిక్ సినిమాలు తీస్తాము, అమ్మాయి అబ్బాయి టిప్స్ ఉంటాయి, అట్లాంటిది అది ఒక కథలో ఎంచుకున్న విధానం బేసిక్గా. సిగ్నేచర్ అనేది నేను అంటే ఇది ఒక మంచి, ఇది ఎలా చెప్తాడు, ఇది ఏ బాధ్యతతో చెప్తాడు, ఎలా తీస్తాడు, ఏ ఫీలింగ్ వచ్చి బయటకు వస్తాం మనం, ఒక హోప్ ఉంటుందా, మనకు ఒక డిప్రెషన్ ఉంటుందా, ఇట్లాంటి దాంట్లో సిగ్నేచర్ని ఇవాల్యుయేట్ చేస్తాం. జానర్స్ ఇప్పుడు అట్లానే ఒకళ్ళు లవ్ స్టోరీలే తీస్తుంటే అది సిగ్నేచర్ అయిపోతుంది. అంటే ఓకే ఆడియన్స్ పరంగా నీకు ఇది బాగా తీస్తావు, నాకు ఇది నచ్చుతాయి అని అనుకోవచ్చు, కానీ నా సిగ్నేచర్ ఇప్పుడు లీడర్ తీసినప్పుడు లీడర్ పొలిటీషియన్స్ ఆ రాజకీయ జీవితాలు, ఒక సీఎం లైఫ్ని నేను ఎవరు ఊహించని విధంగా రియల్గా చూపించాను నేను. సో నేను ఏది తీసుకున్నా నేను అది రియల్గానే చూపిస్తాను, అదే నా సిగ్నేచర్ విషయం. సో ఇందులో కూడా నేను ఎంచుకున్న పాత్రలు, ఆ డెమోగ్రాఫిక్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ కథనాలు కానీ, అదే నా సిగ్నేచర్ విషయం. అంటే ట్రూ పాత్రలు ఉండడం సిగ్నేచర్, నాట్ ఈ కలర్ఫుల్గా ఉండడం కానీ, మ్యూజికల్గా ఉండడం కానీ, లవ్ ఉండడం కానీ సిగ్నేచర్ కాదు. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే మీ నుంచి జనాలు ఇష్టపడేది ఏదైతే ఉందో మీరు తప్ప ఎవరు తీయలేరు. ఎందుకంటే మీరు అంత రెగ్యులర్గా తీయరు, ప్రతి సినిమాకి 2-3 ఏళ్ళు మినిమం గ్యాప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పెద్ద కాంపిటీషన్ కూడా ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ పీపుల్ ఆర్ క్రేవింగ్ ఫర్ సచ్ ఫిల్మ్స్. ఎందుకంటే మీకు తెలిసినప్పుడు ఎన్ని ఎడ్రినాలిన్ రషింగ్ సినిమాలు. సో అటువంటి దాన్ని ఏమంటారు, ఫ్రెష్ బ్రీజ్ సినిమాలు, వాటికి డిమాండ్ ఎక్కువ ఇప్పుడు. బట్ అది దట్ షుడ్ మీకు మీరు కూడా కాంపిటీషన్ కాదు, ఎందుకంటే యూ గివ్ సో మచ్ ఆఫ్ గ్యాప్. సో ఆ రూట్ ఎందుకు వదిలేశారు? వదిలేను. ఇప్పుడు నెక్స్ట్ అది తీస్తాను నాకు తెలియదు. అంటే రూట్ వదిలేయటం ఉండదు, కానీ ఫిల్మ్ మేకర్గా ఒకటే తీయలేరు ఎవరైనా. అంటే స్టోరీ టెల్లర్ కూడా ఒకటే తీయలేరు. మనిషి ఇవాల్వ్ అవుతాడు, మనిషి ఏజ్ అవుతాడు, అంటే నీ చుట్టూ ఉన్న పరిశ్రమలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు మంచి. ఎస్పెషల్లీ డైరెక్టర్స్, ఫిల్మ్ మేకర్స్, రైటర్స్ మనం ప్రపంచానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మంచిగా ఏం జరుగుతుందని.
అత్యంత బిగ్గెస్ట్ ట్రాజడీ హ్యూమన్ కైండ్ ఏదైనా జరిగినప్పుడు సడన్గా ఒక పద్ధతి నీ ఆలోచన అటు వెళ్తుంది బేసిక్గా. ఏమైంది ఇందులో, ఎవరు ఎఫెక్టెడ్ పీపుల్, ఏంటైంది, ఇదేదైనా కథ చెప్దాము, లేకపోతే ఇంకో పద్ధతి ఏంటంటే వీళ్ళందరూ బాధలు ఉన్నారు కాబట్టి నేను ఒక హ్యాపీ సినిమా తీస్తానని. సో ఒక టైంలో అది అనిపిస్తుంది, ఇంకో టైంలో అది అనిపిస్తుంది. సో ఎక్కడ అసలు హ్యాపీ సినిమాలు తీయలేరు మీరు, ప్రపంచం అంతా ఇలాగే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో అండ్ ఇంకొక పాయింట్ సార్, మీరు ఇందాక అన్నారు ఒక ఫిల్మ్ మేకర్ ఎవల్యూషన్ ప్రాసెస్లో విల్ థింక్ డిఫరెంట్లీ అని చెప్పి. ఇప్పుడు మీ ఫిలిమ్స్లో స్టార్టింగ్ 4-5 ఫిలిమ్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్, జనాలు బాగా ఇష్టపడతారు అవన్నీ. ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో వెనక్కి తిరిగి చూసుకుంటే అవి ఏదైనా వేరేగా కనపడతాయి? అదే కనిపించదు. నేను అది అదే నా సిగ్నేచర్ అంటే అదే బేసిక్. అంటే బేసిక్గా నేను వెనక్కి తిరిగి చూసుకున్నా, 10 ఏళ్ళ తర్వాత చూసుకున్నా, ఆ సినిమాలు ఏ ప్రాంతంలో చూసుకున్నా ఆ సినిమాలు వర్క్ అవుతాయి. అంటే నేను ఆనెస్ట్గా చెప్పాను కాబట్టి. సో అది అందుకే నేను అంటున్నాను బేసిక్ ఇప్పుడు ఈ కథలో ఉన్న ఈ క్యారెక్టర్స్ గురించి ఎవరైనా ఒక 10 ఏళ్ళ తర్వాత తీసుకున్నా ఇది ట్రూ ఉంటుంది. సో అది నాకెప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుని సిగ్గు, నాకు అది అరే ఇలా చేసి ఉండకపోవచ్చు ఉండదు, కొన్ని విషయాలు ఉంటాయి సినిమాల్లో, ఇలా అరే ఇది ఏదో బెటర్గా చెప్పొచ్చు కానీ చిన్న పార్ట్స్. కానీ ఓవరాల్గా నాకు ప్రౌడ్గా ఉంటుంది సినిమా. అంటే నేను ఈ టైం కూడా జనాలు ఇప్పుడు నా పిల్లలు కూడా చూస్తే ఇదేదో స్టిల్ ఫ్రెష్ అండ్ స్టిల్ రెలవెంట్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఆలోచించే విధానం కానీ ఏదైనా కానీ రెలవెంట్ ఉంటుంది. అంత మాత్రం నేను అదే నా సిగ్నేచర్ అనుకుంటున్నాను. సార్ కాస్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు బియాండ్ తెలుగు స్టార్స్ చూడాల్సి వచ్చిందంటే మార్కెట్ ఎక్స్పాన్షన్, లేకపోతే వాట్ ఈస్ దట్ క్యాలిక్యులేషన్? లేదు ఇది యాక్చువల్లీ ఇది ధనుష్. మీరు సినిమా చూస్తే ధనుష్ తప్ప ఇంకెవరు అసలు మీకు అసలు తట్టదు కూడా. అంటే అలా ఇమిడిపోయినా, అంటే నార్మల్గా చూసినా అని అనిపిస్తుంది అరే అంటే ఇంకా అసలు అలా చేశాడని. సో ఆ క్యారెక్టర్కి అతను యాప్ట్ అనే సెలెక్షన్ జరిగింది. ఇట్స్ అండ్ నాగార్జున గారు కూడా ఇదని అంటే అరే భలే చేశాడని అనిపిస్తుంది. అంటే బేసిక్గా యూ విల్ ఫీల్ దట్ దే ఆర్ ఇన్ ద క్యారెక్టర్స్ అనమాట బేసిక్గా. అలానే జిమ్ సార్ ఒక్కడిని మేము అది ఈ సినిమా బాంబేలో జరుగుతుంది. సో అదొక్కటే నేను ఇక్కడ అలా ఉంటారేమో ఎవరన్నా కానీ హిందీ బేస్ అక్కడ ఉంటారు కాబట్టి ఆ డైలెక్ట్ తోటి అలా తీసుకోవడం జరిగింది. మిగతా అంతా క్యారెక్టర్స్ పరంగా ఎంచుకున్నదే, నాట్ కాంబినేషన్స్. సార్ నాగ్ సార్ మీరు అన్నట్టు ఏంటంటే చాలా ఫ్రెష్, ట్రైలర్ చూస్తే ఆయనకు ఒక డిఫరెంట్ ఓరియంటేషన్ ఇచ్చినట్టుగా అనిపించింది. అండ్ రీసెంట్ పాస్ట్లో నాగ్ సార్ చాలామంది డైరెక్టర్స్ నమ్మి ఏదో చేస్తే బట్ దే కుడ్ నాట్ డూ దట్. ఒక నాగ్ సార్లోని పర్ఫార్మర్ చూసి జనాలు చాలా రోజులు అయిపోయింది. ఆ పర్ఫార్మర్ని బయటికి తీసుకొస్తారు ఈ సినిమాలో వచ్చి ఉంటుంది బాగా. అంటే నేను డబ్బా కొట్టుకున్నాను మరి సినిమా చూసి చెప్తారు కానీ అంటే చాలా 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 అద్భుతంగా చేశాడు ఆయన. మీరు మళ్ళీ అంటే కొత్త ఎందుకు ఆయన అంటే ఎన్ని స్టేజెస్లో ఆయన అత్యంత లో స్టేజెస్లో కూడా అది ఇండస్ట్రీ ఒక పై వైపుతుంటే ఆయన ఇంకో వైపు వెళ్ళి ప్రూవ్ చేసుకున్న ఆయన. సో ఇది అంతే దీంతో చేశాడు ఆయన. ఆయనలోని అసలు నాకు చాలా అంటే ఎన్నోసార్లు షూటింగ్ నేను యాక్షన్ చెప్పినప్పుడు ముచ్చట పడిపోయినది. అంటే ఒక స్టార్గా ఫ్యాన్ ఉంటావు చిన్నప్పటి నుంచి. ఆయన శివ, ఆయన ఇవన్నీ గీతాంజలి అని చూసి పెరిగిన వాళ్ళం బేసిక్గా. సో అరే ఏం చేశాడు అట్లా అని ఎన్నోసార్లు అనిపించింది అనమాట. అంటే భలే అంటే హీ యాక్టెడ్ సో వెల్ ఇమిడిపోయి. సో సార్ హానెస్ట్లీ ఇంత క్యాస్టింగ్ ఇదంతా డిఫరెంట్ బాల్ గేమ్. మీరు ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ ఒక డిఫరెంట్ టైప్. ఏదైనా సాక్రిఫైజెస్ చేయాల్సి వచ్చిందా శేఖర్ గారు? స్టార్ క్యాలిక్యులేషన్స్ ఇవి ఎక్సెట్రా మార్కెట్స్ అన్నీ ఉంటాయి కదా. 1% కూడా అంటే ఇద్దరు స్క్రిప్ట్ కంప్లీట్ చేసింది యాజ్ ఇట్ ఈజ్ నేను అనుకున్నట్టు చేశారు. సో ఇమిడిపోయి చేశారు ఇద్దరు. నాగార్జున గారు ఇంటర్వ్యూస్లో చెప్తున్నాను అంటే నేను గివెన్ చేశాను ఈ సినిమాని. ధనుష్ అంతే. ఆయన ఎంత డైరెక్టర్ అయినా ఎన్ని సినిమాలు ఆయన డైరెక్ట్ చేసినా కానీ ఎంత స్టార్ అయినా ఆయన చూస్తారు ఏంటి మీకు ఎలా చేద్దాం, ఏమనుకుంటున్నారు మీరు అని చేసి చూపిస్తాడు. ఒకటే టేక్ ఉంటుంది బేసిక్గా అలాంటి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వీళ్ళ పరంగా పాత్రల పరంగా కానీ కథ పరంగా కానీ నేను మేకింగ్ పరంగా కానీ అసలు కాంప్రమైజ్ ఏమీ అవ్వకుండా చేసినట్టే బికాస్ ఆఫ్ దెమ్ ఉంది. వాళ్ళు నాగార్జున గారు ఎన్నో నైట్స్ చేశారు ఆయన. అసలు జనరల్ చేయరు ఆయన. నైట్స్, సండేస్, అసలు ఆ ఏజ్లో పరిగెత్తడం అన్నీ చేశారు ఆయన. సార్ యూజువల్గా శేఖర్ కమ్ముల గారి సినిమాలు అంటే దే ఆర్ వర్త్ ఓన్లీ వాచింగ్ ఫర్ దేర్ ఉమెన్ క్యారెక్టర్స్ ఉన్నంత స్ట్రాంగ్గా మీ సినిమాలో ఉన్నంత స్ట్రాంగ్గా బహుశా అసలు ఏ ఫిల్మ్ మేకర్ అంత చూపించలేకపోయాడేమో.
జనరల్గా ఇలాంటి క్యారెక్టర్కి మీరు సాయి పల్లవి గారితో ఒక 2 ఫిల్మ్స్ చేశారు ఆల్రెడీ. యూజువల్గా ఇలాంటి క్యారెక్టర్ అంటే ఎవరికన్నా మైండ్లోకి వచ్చేది సాయి పల్లవి గారు. రష్మిక గారు ఇది మోర్ ఆఫ్ కమర్షియల్ హీరోయిన్గా చాలా మంది చూస్తారు కదా, ఎందుకు ఆ కాస్టింగ్ అలా అలా మైండ్లోకి వస్తుండదు అంటే మన మన అది అదొక స్టీరియోటైప్ మైండ్ సెట్ అంటే బేసిక్గా నచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు సాయి పల్లవి నచ్చితే అరే 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 అనిపిస్తుంది. రష్మిక టెరిఫిక్ అంటే నేనైతే ఆమెలో చాలా పెద్ద గొప్ప నటిని చూశాను యాక్చువల్లీ నేను. సో ముందు నుంచి అంటే కమర్షియల్గా పెద్ద స్టార్స్తో చేస్తే కమర్షియల్గా చేస్తారు, కానీ ఐ థింక్ షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. నాకు అసలు నేను చూడగానే నేను ఇట్లాంటి ఒక చిన్నతనంగా చిలిపిగా ఉండాలి అన్న దాని రిక్వైర్మెంట్ అది. సో ఇమ్మీడియట్గా నేను అరే రష్మికు కబురు పంపించే. సో లైక్ నార్మల్గానే జరిగింది యాక్చువల్లీ. ఇట్స్ లైక్ ఆమె చూస్తే మీకు ఇంకా డౌట్ ఏం రాదు యాక్చువల్లీ. ఓకే ఓకే సార్, మ్యూజిక్ కూడా మీ సినిమాల్లో ఏంటంటే యువర్ నెవర్ ఆఫ్టర్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో కాదు, చాలా డిఫరెంట్ చాయిసెస్. ఈవెన్ నాగ చైతన్య గారి సినిమా ఉన్నప్పుడు కూడా ఫీజిబిలిటీ ఉన్నా సరే యూ వెంట్ ఫర్ పవన్ గారితో వెళ్ళారు మీరు. ఫస్ట్ టైం ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, వాట్ ఈస్ దిస్ చాయిస్? ఎందుకంటే మీ సినిమాలో ఒక 2-3 పాటలే తీసుకెళ్ళిపోతాయి సినిమాని. ఇది మోర్ ఆఫ్ నేను ఎందుకో చాలా రోజు నుంచి వర్క్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. హ్యాపీ డేస్ తర్వాత నుంచి ఎప్పుడో 2-3 సార్లు కలిసాము యాక్చువల్లీ. సో ఇది బాగా అంటే ఆయన సినిమాని పట్టుకొని ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది థ్రిల్లర్ విత్ ఎమోషనల్ కంటెంట్ ఇది యాక్చువల్లీ. సో దీన్ని మనము యాక్చువల్లీ వీ థాట్ ఇది బాగా ఆ జానర్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోరే ఉంటుంది, దీంట్లో పాటలు తక్కువ ఉంటాయి అన్నది ఫస్ట్ డిసిషన్. సో 2-3 ఉంటాయి, బట్ మోర్ ఆఫ్ దట్ అని. సో ఐ ఇమీడియట్లీ థాట్ దీన్ని లిఫ్ట్ చేయగలుగుతాడు సినిమాని అనేసి. సో అట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత మెల్లగా ఈ ఎమోషనల్ కంటెంట్, ఈ క్యారెక్టర్స్ సినిమా చూసుకుంటూ పాటలు పెరిగినాయి అనమాట, పెరుగుతూ వచ్చినాయి. సో ఇట్ వాజ్ దట్ కైండ్ ఆఫ్ జర్నీ డెసిషన్ అనమాట బేసిక్గా. అంటే సో ఆయన చాలా అంటే దీనికి ఒక కమర్షియల్ ఎడ్జ్ ప్రొవైడ్ చేశాడు యాక్చువల్లీ సినిమాకి ఆయన. సో దట్ వే ఇట్ వాజ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సార్ ట్రైలర్ విషయంలోకి వస్తే ఒక డైలాగ్ యాక్చువల్గా మొత్తం ట్రైలర్లో ఒక హుక్ లైన్ వచ్చి ఆ ముస్టోడు ఒక గవర్నమెంట్ని పడేస్తున్నాడు అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. యాక్చువల్గా చాలామంది ఏమంటున్నారంటే దాని సెంట్రిక్గా మొత్తం క్యాంపెయిన్ రన్ చేసి మేబీ ట్రైలర్ కూడా దాని సెంట్రిక్గా చేస్తే ఒక డిఫరెంట్ కలర్ వచ్చేస్తుంది, ఎందుకు ఆ మార్కెటింగ్ క్యాంపెయిన్ దాని చుట్టూరు చేయలేదని చెప్పి అడుగుతున్నారు చాలామంది. బెగ్గర్ అదే జనరల్ అంటే 2 వరల్డ్స్లో ఇప్పుడు సినిమా పరంగా అదే ఇప్పుడు బెగ్గర్ వర్సెస్ బిలియనర్ అంటున్నాం మేము యాక్చువల్లీ. అంటే అదే కాన్ఫ్లిక్ట్, అదే ఇది దాని చుట్టూ చేయాలి అంటే అదొక థాట్ మాకు అంటే అనుకున్నాము చాలా, అంటే జరుగుతూ ఉంది. కానీ అంటే అది మేము బయటకు చెప్పాము యాక్చువల్లీ. మేము కొంచెం చెప్పారు, బట్ ఎందుకో వాడాల్సినంత మేబీ మేజర్ యూఎస్పీ అది కదా, అదే వాడాల్సినంత సినిమా ఇంకా నేను అట్ సమ్ పాయింట్ నేను కొంచెం చెప్పిన తర్వాత ఇంకా సినిమా చూడాలని అనుకుంటాను నేను యాక్చువల్లీ. ఇంకా నాకు యాక్చువల్లీ పొజిటివ్ ఉంటారు, ఇది ఇచ్చేస్తే సినిమాలో ఏం ఎక్స్పీరియన్స్, సినిమాలో కొంచెం మారుతుంది యాక్చువల్లీ ట్రెండ్. ఎక్కువ ఇస్తే తప్ప చూడట్లేదు అన్నది ఒకటి థియరీ, కానీ మేము సినిమాలో చూడాలని హోల్డ్ చేస్తున్నాం. అంటే ఈ కంటెంట్ మీరు అన్న ఇట్లాంటి అన్ని ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, చాలా పెద్ద అంటే చాలా పెద్ద లేయర్స్ ఉన్న కథ యాక్చువల్లీ. సో సార్ ఇప్పుడు చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే ఆ 3 hours రన్ టైం అనేది కామన్ అయిపోయింది చాలామంది, బట్ ఏంటంటే దానికి ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే దీంట్లో ఒక డిఫరెంట్ వరల్డ్ ఉంది, వరల్డ్ బిల్డింగ్ టైం పడుతుంది, సో లెంత్ ఎక్కువ అవుతుందని, అలా లెంత్ ఎక్కువ అవుతుందని 2 parts వేసిన సినిమాలు కూడా ఉన్నాయి. బట్ మీ దాంట్లో ఏంటంటే ఇప్పుడు చూపిస్తే డిఫరెంట్ వరల్డ్ ఏం కాదు, రెగ్యులర్గా మనకి జరిగే ప్రపంచంలో జరిగేదే. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే థ్రిల్లర్ ప్లస్ ఎమోషన్ అనేటప్పుడు ఒక డ్రామా మీద మొత్తం 3 hours రన్ చేయొచ్చు. యూజువల్లీ ఏంటంటే అది చాలా కష్టం ఒక ఫిల్మ్ మేకర్కి డ్రామా మీద అంత ఎంగేజింగ్గా కూర్చోబెట్టి 3 hours అంటే ఇప్పుడు ఏంటంటే జనాలు అటెన్షన్ స్పాన్ బాగా తగ్గిపోతుంది అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మొన్న వచ్చిన తగ్ లైఫ్ ఫస్ట్ హాఫ్కే ఒక 3 hours సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. సో అది కూడా ఒక ఫిల్మ్ మేకర్గా బిగ్ ఛాలెంజ్ అది. సో ఏంటి ఎందుకు ఆ 3 hours ఎక్సెస్ వెళ్ళడానికి కారణం ఏంటి? నేను యాక్చువల్లీ టైం జనరల్గా మేము స్క్రిప్ట్ తోటే వెళ్ళాను యాక్చువల్లీ. స్క్రిప్ట్ దీని కథ అంత కథ ఉంది దాంట్లో. అంటే కథ అంటే మీకు ఎక్కడ నేను జస్ట్ ఇది పెట్టాలని చెప్పాలని అదేం ఉండదు. కథే అంత ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, ఇంతమంది కథ ఉంది, ఇంత 2 different వరల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు అల్ట్రా రిచ్, ఇంకా మనం ఎప్పుడు చూడని ఒక అత్యంత గొప్ప ప్రపంచం ఒకటి, గొప్ప ఫ్లూయెంట్ వరల్డ్ ఒకటి ఉంది, అండ్ అత్యంత పేదరికం ఉన్న వరల్డ్ ఉంది. ఈ 2 వరల్డ్ ప్లస్ ఇవన్నీ ఇంతమంది క్యారెక్టర్లు, ఒక కథ.
సో దీనికి రాసుకుంటూ వెళ్ళి అందరికీ ఒక చిన్న రౌండ్ ఆఫ్ వచ్చేటప్పటికే మాకు అయిపోయింది. అంటే దెర్ ఇస్ నో అసలు ఒక చిన్న మూమెంట్ కూడా మీరు ఇది 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 దీన్ని లాగో ఎక్కువ అనిపించదు. అంటే అది నా ఇది అండ్ అది తీస్తే దాన్ని నేను చెప్పదలుచుకుంది కొంచెం చెప్పలేకపోతాను అనమాట ఏమన్నా తీస్తే. సో ఇది అబ్సల్యూట్లీ ఎంత నెసెసరీ అయితే అంత వచ్చింది సినిమా, అంత పెట్టాము, అంత చూపిస్తున్నాం. ఈవెన్ సర్ప్రైజింగ్ ఏంటంటే మీరు సెన్సార్ తర్వాత ఒక 14 minutes 13 minutes ఎడిట్ చేసుకున్నారు. అంటే మేము ఎడిట్ అది ముందే అనుకున్నాం కానీ ఆ రోజు సెన్సార్ డేట్ వచ్చేసింది, మేము ఏం చేయాలని కొంచెం హడావుడి చేసాం అనమాట. ఓకే ఓకే సార్, మీరు చాలా కాషియస్ అండ్ హంబుల్ ఫిల్మ్ మేకర్ మీరు. ఎందుకంటే ఒక మీరు చేసిన సినిమాల స్పాన్కి ఏంటంటే ప్రతి రూపాయి ఒక వాల్యూ, ప్రతిదానికి ఒక రూపాయికి 10 రూపాయలు వాల్యూ ఇచ్చి తీసే ఫిల్మ్ మేకర్ మీరు. అలాంటిది ఇంత పెద్ద బడ్జెట్ సినిమా, ఆల్మోస్ట్ 150 crores అంటున్నారు, 150 days షూట్ అంటున్నారు, టోటల్లీ డిఫరెంట్ ప్రపంచంలోకి ఉందంటే మీకే ఫీలింగ్ రావాలి. అది వచ్చింది. ఇట్స్ డిఫరెంట్. అంటే ఇది మళ్ళీ అదే నేను ఇప్పుడు లెంత్ నేను చెప్పాను, ఇది ఈ సినిమా అంత డిమాండ్ చేసింది, అయితే కథ డిమాండ్ చేసింది అనమాట. మేము ఆ కథ పరంగా మేము తీసుకుంటూ వెళ్ళినప్పుడు అది కంప్లీట్గా నేను సకంబై చేసిన సినిమా. అక్కడక్కడ భయం ఉంది, అంటే ఇది మీరు అన్నట్టు కంఫర్ట్ ఒక లెవెల్ దాటి వెళ్ళిందా అన్నట్టు ఉంది. కానీ కథగా ఇది కావాల్సిన, మీరు కేర్ ఆఫ్ పద్మనాభ నగర్ మామూలుగా అయితే ఇప్పుడు అన్ని 7-star ప్రాపర్టీస్లో కూడా తీసేసారు ఇది సినిమా. అంటే అది ఎక్కువ అదే అంటున్నాను, అది ఇట్ హ్యాడ్ టు బి టోల్డ్ అనమాట. సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు ఇందాక నేను చెప్పినట్టు చాలా కాషియస్ ఫిల్మ్ మేకర్ మీరు, ప్రొడ్యూసర్ పట్ల చాలా కన్సిడరేట్గా ఉంటారు. ఎందుకు ఈ సినిమా అంత కాంప్లికేటెడ్గా లాస్ట్ మినిట్ వరకు కూడా అలా ఈ ప్రింట్లు అవన్నీ కూడా ఇంకా లాస్ట్ మినిట్ వరకు చెక్కుతూ ఉండాల్సిన పరిస్థితి ఎందుకు? వై ఇట్ ఈస్ సో కాంప్లికేటెడ్? అన్ని సినిమాలు అంటే మనం ఫిల్మ్ మేకర్గా జాగ్రత్త పడతాము, జాగ్రత్త ఉంటాం, ముందే తీయాలనుకుంటాం, ముందే పబ్లిసిటీ చేసి రెడీ పెట్టుకోవాలని ఇవన్నీ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ప్రతిసారి అనుకున్నట్టు జరగదు. దిస్ ఇస్ లైక్ అంటే చాలా టైం పట్టుకున్నారు సినిమా పట్టింది. ఎందుకంటే నాకు జనరల్గా నా హీరోస్ కానీ నా లొకేషన్స్ కానీ కొన్ని కంట్రోల్, ఇప్పుడు బాంబే అనగానే దానికి వేరే లెవెల్ అది, అంటే దాన్ని తీయడం, అందులో తీయడం. అండ్ హీరోలు వెన్ దే ఆర్ డూయింగ్ అనదర్ ఫిల్మ్ ఒక 3 days 4 days మిస్ అయితే ఆ 3 days కోసం మనం ఇంకొక 1 month వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి కాల్ షీట్స్ ఇష్యూస్ ఉంటాయి అన్నీ. అండ్ మేకింగ్ పరంగా చాలా డిఫికల్ట్ టెరైన్లో చేసాం అవన్నీ, దానికి రియల్ లొకేషన్లో చేయాల్సినవి అన్నీ, దాని అన్నిటి వల్ల. అండ్ ఆల్సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని రిలీజ్ డేట్స్ మనం వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డ్రైవ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇది రిలీజ్ చేయాలి అని, లేకపోతే నేను అయిన తర్వాత రిలీజ్ చేస్తాను. జనరల్గా సినిమా అయిన తర్వాత చూసుకొని ఇది అని చెప్పి నేను రిలీజ్కి ఈ డేట్కి వెళ్దామని అనుకునే వ్యక్తి నేను జనరల్. సో ఇది కొంచెం డైనమిక్స్ మారింది. సో వీ హ్యావ్ టు గెట్ యూస్ టు దిస్ డైనమిక్స్. అందరూ దే హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. సార్ మొన్న రాజమౌళి గారు ఒకటి చెప్పారు, వాట్సాప్ కూడా వాడర్ శేఖర్ గారు అని చెప్పి. ఇట్ వాజ్ సర్ప్రైజ్. అసలు ఎలా సస్టైన్ అవుతున్నారు అనేది అందరికీ ఒక మిస్టరీ. ఈవెన్ సోషల్ మీడియా కూడా చాలా చాలా తక్కువ లిమిటెడ్గా వాడతారు. ఫేస్బుక్ వాడతారు అనుకుంటే. ఫేస్బుక్ నేను అప్పుడప్పుడు నా ఒపీనియన్ ఉంటే పెడతాను. బేసిక్గా నేను అంత యాక్టివ్ కాదు. వాట్సాప్ నేను అప్పుడప్పుడు అంటే ఏమైనా ఫైల్స్ కావాల్సి చూస్తాను, కానీ ఎక్కువ నేను ఐఎమ్ నాట్ యూస్డ్. అంటే ఎప్పుడు ఆయనకి ఎందుకంటే ఏమన్నా మీటింగ్ పెట్టినప్పుడు నాకు ఫోన్ మెసేజ్ చేయండి అన్నాను, నేను వాట్సాప్ చూడండి మెసేజ్ చేయండి అన్నాను అనమాట. సో జనరల్లీ దట్స్. సో వాట్ ఈస్ యువర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్? మామూలు ఫోన్ మెసేజెస్. ఓకే ఓకే నైస్. సార్ మీ గురించి మీకు బాగా కావాల్సిన వాళ్ళతో హ్యాడ్ చాట్. వాళ్ళు ఏమంటారంటే కోవిడ్ టైంలో, ఇది ఎంతమంది మీరు ఎవరికీ చెప్పుకోలేదంటే, కోవిడ్ టైంలో ఒక ఈనాడులో ఒక పేపర్ ఒక క్లిప్పింగ్ వచ్చింది. ఒక చిన్న గుడిసె, ఆ గుడిసెలో ఒక 2 lakh rupees సేవింగ్స్ వాళ్ళు, అదేదో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం బర్న్ అయిపోయింది ఆ క్యాష్ అంతా. అది వాళ్ళకి ఎవరో కనుక్కుని, చాలా కష్టపడి కనుక్కుని ఆ 2 lakhs క్యాష్ పంపించారంట మీరు. అవును, ఎందుకో నాకు అంటే ఎందుకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అంటే డబ్బులు మనం దాచుకుంటాం కదా బాబు, అంటే ఇప్పుడు అన్నీ కాలిపోతాయి అనేది వేరే మెటీరియల్, ఏదో పెళ్లి కోసం దాచుకున్నాడు అనేది, పెళ్లి చేయడానికి కూతురు పెళ్లి చేయడానికి దాచుకున్నాడు అనేది. కానీ నోట్ల కట్టలు ఒక పెద్ద ఊళ్ళ దగ్గర కూడా నోట్ల కట్ట కాలుతుంటే ఇంత వాల్యుబుల్, మనం ఎన్ని కొనుక్కోవచ్చు, ఎంత అన్నం తినచ్చు అనిపిస్తుంది కదా. అది కాలితే బాధేస్తుంది. పేదోడి దగ్గర అయితే ఇంకా అసలు ఇంకా వాడికి బాధ ఏంటో అనిపించింది. అందుకే అసలు అది ఎవరికీ తెలియదు అనుకుంటా ఇప్పుడు దాకా. ఇది ఏమన్నా అంటే యూజువల్గా ఏదన్నా వస్తే ఆ ఫోటో తీసుకుని పెట్టి, ఈవెన్ కోవిడ్ టైంలో కూడా గాంధీ హాస్పిటల్లో యూ డిడ్ ఏ గుడ్ సర్వీస్, వాళ్ళు చెప్పేదాకా తెలియదు.
మీరు అక్కడ ఉన్నట్టు. నేను అక్కడే ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటాను. కోవిడ్ అంతా నేను వాళ్ళందరినీ అక్కడ గాంధీ హాస్పిటల్ వాజ్ వెరీ బిగ్ సెంటర్, గ్లామర్ ప్రపంచంలో అసలు పబ్లిసిటీ కోరుకోకుండా ఏదైనా చేస్తే బయటికి తెలియకూడదు ఎందుకు అని అనుకోవడం వెరీ రేర్ స్పీసీస్ అనమాట. అంటే ఇప్పుడు చెప్పారు కదా, తెలుస్తుంది ఏమంత పెద్ద అంటే ఇంత పెద్ద 150 crore సినిమా చేస్తా సో సింపుల్ షర్టు మీరు అది మామూలుగా అయితే ట్రాక్ వేసుకునే వస్తాయి, ఎక్కడైనా ట్రాక్ వేసుకునే కనపడతారు. ఈవెన్ మీ కార్కి డ్రైవర్ కూడా ఉండడం కూడా నాకు తెలిసి. అవును, నేను ట్రై చేస్తాను. నాకు ఇష్టం, నేను ట్రై చేస్తాను. ఓకే, సో అంటే ఇండస్ట్రీ తాలూకా దాన్ని ఏమంటారు బుద్ధులు జాడియాలు అనొచ్చో లేదో అవన్నీ, కానీ అవన్నీ అంటుకోకుండా 25 years కంప్లీట్ చేసేసారు. జాడియన్ అనండి నా టేస్ట్ అంటే ఒక్కొక్క చోట ఒకసారి అది మారుతుంది. నాకు ఇది ఇష్టం ఉండడం ఇష్టం ఉంటాను అంతే. నేను బేసిక్గా వై వాట్ ఇది ఎజెండా అని అట్లా అనుకోను. బేసిక్గా నాకు తెలిసినట్టు నేను ఉంటున్నాను. ముందు స్కూల్ కాలేజ్ స్టూడెంట్ ఎలా ఉన్నాను, డైరెక్టర్ అయిన తర్వాత కూడా నేను అదే ఫ్రెండ్స్ అదే ఉంటారు, అదే మెంటాలిటీ ఉంటుంది, అదే డబ్బులు కానీ ఇది కానీ ప్రొడ్యూసర్ ఏదన్నా నాకు కొంచెం నా థింకింగ్ అలానే ఉంటుంది. సో థింకింగ్ ఏం మారలేదు 25 years. ఆబ్వియస్లీ యు ఆర్ మేకింగ్ బిగ్ ఫిల్మ్స్, యూ విల్ ఎర్న్ బిగ్ మనీ కదా, బట్ స్టిల్ అదే లైఫ్ స్టైల్ ఏం మారలేదు. లైఫ్ స్టైల్ అండ్ ఐ ప్రిఫర్ దిస్ అంటే నాకు ఇదే ఇష్టం. వెరీ నైస్, వెరీ నైస్. సో ఫైనలీ కుబేర ఇంకా 2 రోజుల్లో రిలీజ్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు శేఖర్ కమ్ముల గారి సినిమాకి ఒక డేట్ పట్టుకోవడం, థియేటర్లో రిలీజ్ చేయడం అనేది బిగ్ ఛాలెంజ్. ఇప్పుడు ఏమంటున్నారంటే థియేటర్ ఓనర్స్ అందరూ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ శేఖర్ కమ్ముల. మొత్తం మూసుకుపోయామరా బాబు, ఏదో రకంగా ఒక హోప్ ఇవే అని చెప్పి. సో వాట్ ఆర్ యూ మైండ్లో ఏం తిరుగుతుంది? బాధ్యత అంటే ఇది పెద్ద బాధ్యతే అది. అంటే అప్పుడు అంత టైంలో ఒక మంచి సినిమా తీస్తాం, అది ఎంత చేసినా పర్వాలేదు, ఎంత ఆడితే చాలు, 2 వారాలు ఆడితే చాలు అని థియేటర్లకి 6 థియేటర్లకు డబ్బులు ఇచ్చి స్టార్ట్ చేసినాడు నేను యాక్చువల్లీ. సో ఆల్మోస్ట్ 2 weeks పేమెంట్ ఇచ్చి ఆ 60,000-70,000 ఇచ్చి 2 weeks ఆడితే చాలే సినిమా అనుకుని స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ అవర్ ఇండస్ట్రీ అదే బాధ్యత అది. అండ్ భయం కూడా ఉంటుంది. బేసిక్గా ఏ సినిమా అయిన తర్వాత భయమే ఎక్కువ ఉంటుంది. అంటే యూఫోరియా నేను ఇంత సాధించాను, ఇక్కడ కూర్చున్నాను, ఇంత పెద్ద వాళ్ళతో డైరెక్ట్ చేస్తాను, ఇది అయిపోయింది దానికంటే ఇది భయమే ఉంటుంది ఎక్కువ. భయము బాధ్యత పెరిగినట్టుంటుంది, ఇది ఆ ఫియరే ఉంటుంది. సో ఈ థియేటర్లో అందరూ ఇప్పుడు ఈ సినిమా కోసం చూస్తున్నారు, ఇది అంటే అది భయమే, బాధ్యత అది యాక్చువల్లీ. వెరీ నైస్ టాకింగ్ టు యు అండి. M9 న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.